హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా ఏం మాట్లాడుకుందామంటే రానున్న రోజుల్లో ఆల్రెడీ మనము మన ఆంధ్రప్రదేశ్ అయితే చూసాము. సో ఈరోజు వచ్చేసి మన ఆంధ్రాతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు అనేది రానున్న కొన్ని రోజులు, అంటే ఇప్పుడు ఈ పొద్దు వచ్చి మనకు 6వ తేదీ, రేపు ఎల్లుండి అవతల మనాడు 8, 9, 10వ తేదీ వరకు మనకు వర్షాలు అనేది ఏ విధంగా వెళ్తాయో తెలుసుకుందామండి. మెయిన్గా ఈసారి వచ్చేసి స్టార్టింగ్లో మన తెలంగాణ ఫోకస్ చేద్దాం, తర్వాత మన ఆంధ్ర తీసుకుందాము. నేను ఒక చిన్న ఇంటిమేట్ చేయాలి. మీరు వీడియో మొత్తం చూసినట్టయితేనే మీకు మొత్తం అర్థమవుతుంది. మీరు ఇప్పుడు స్కిప్ చేసుకుంటూ పోయారనుకోండి, నేను పెట్టే వీడియో మీకు ఏమి అర్థం అవ్వదు. ఎందుకంటే మన ఛానల్ ఎప్పుడు ప్రూఫ్స్తో ఉంటాయి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే లైక్ చేయండి. ఎవరిని బలవంతంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నేను అయితే అడగను, మీ ఇష్టం అంతే అండి. మీకు వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా మీకు పక్కన ఉంటుంది అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇబ్బంది అయితే ఏముండదు, ఎందుకంటే రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియో చేస్తాను. మెయిన్గా ఏమంటే మనం ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం తెలంగాణని తీసుకుందాం, తర్వాత మనం ఆంధ్రాకి వద్దాము, తర్వాత ఓవరాల్గా ఇండియా మొత్తం అది కూడా తెలుసుకుందాము. మెయిన్గా ఈ వీడియోలో నేను ఏం మాట్లాడుకుందాం, మనం ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు అనగా 7వ తేదీ మనకు ఆగస్టు నెల 2024 ఉదయం 8:30 నుండి అంటే రేపు వాతావరణ పరిస్థితులు అనేది ఏ విధంగా ఉంటే తెలుసుకుందామండి. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే రేపు మనకి తెలంగాణలో వచ్చేసి రేపు అనగా ఈరోజు అంటే 7వ తేదీ బుధవారం వర్షాలు ఎలా ఉంటే తెలుసుకుందాము. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. క్లియర్ కట్గా ఉందంటే నేను చెప్పే ప్లేస్లో గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ వర్షాలు అయితే నమోదవుతాయి. ఇప్పుడు ఈరోజు బుధవారం అంటే 7వ తేదీ తెలంగాణ రాష్ట్రంలోని మనకు ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, మహబూబాద్, అలాగే వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం క్లియర్ కట్గా ఉన్నాయండి. అది కూడా ఎలా కురుస్తాయంటే ఉరుములు, అలాగే మెరుపులు మరియు ఈదురుగాలతో ఒక గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు అయితే మనకు క్లియర్ కట్గా ఉన్నాయండి. ఇది కూడా చూసుకున్నట్టయితే మనకి ఈ గంటకి 30 కిలోమీటర్లు ఇంకా 40 కిలోమీటర్ల వేగంతో మనకు వర్షాలు అయితే దీంతో కూడిన అంటే 30-40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు అయితే మనకి రేపు తెలంగాణ రాష్ట్రంలో పడతాయి. దాంతోపాటు రేపనే కాదు, మనకి 8వ తేదీ, 9, 10వ తేదీ వరకు కూడా మెయిన్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే రేపు మనకి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ కానివ్వండి, కొమరంభీం కానివ్వండి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అలాగే కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, అలాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, అలాగే వరంగల్. ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్తో పాటు కూడా ఇంకొన్ని జిల్లాలు మనకి హన్మకొండ, జనగామ, అలాగే సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, అలాగే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, అలాగే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే ఒకటి క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. నేను చెప్పిన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, అలాగే వరంగల్, హన్మకొండ జిల్లాలో వర్షాలు అయితే క్లియర్ కట్గా పడే అవకాశం, అంటే అన్ని ప్రాంతాల్లో కాకుండా ఐసోలేటెడ్ అంటే కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు సపోజ్ నేను ఆదిలాబాద్ జిల్లా చెప్పాను అనుకోండి, ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏరియాలోనూ వర్షాలు పడితే లేదు, కొన్ని ఏరియాస్లో మాత్రమే వర్షాలు అయితే పడతాయండి. మెనీ ప్లేసెస్ అంటే కొన్ని ప్లేసెస్లో మాత్రం వర్షాలు అయితే పడతాయి, అంటే ఐసోలేటెడ్. కొన్ని స్కాటర్డ్ అంటే కొన్ని మెనీ ప్లేసెస్ అంటే చాలా ప్లేసుల్లో పడతాయి. రేపు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో ఆదిలాబాద్ కానివ్వండి, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, అలాగే మహబూబాబాద్, అలాగే వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా రేపు కొన్ని ఏరియాల్లో కొంచెం డేంజరస్ ఏరియా అంటే కొంచెం 30 కిలోమీటర్లు ఇంకా గంటకి వేగం వచ్చేసి 30-40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కొన్ని భద్రాద్రి, కొత్తగూడెం కానివ్వండి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, అలాగే మనకి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, అలాగే వికారాబాద్, సంగారెడ్డి, అలాగే మెదక్, కామారెడ్డి జిల్లాలో మనకు అక్కడక్కడ వర్షాలు కురిసాయి. ఇప్పుడు చెప్పిన జిల్లాలో ప్రతి దగ్గర వర్షాలు కురుస్తాయనైతే లేదు, కాకపోతే కొన్ని ప్లేసెస్లో మాత్రం, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకోండి, కొన్ని ప్లేసెస్లో మాత్రమే వర్షాలు అయితే పడతాయండి. అది కూడా గంటకి 30 కిలోమీటర్లు ఇంకా 40 కిలోమీటర్ల వేగంతో మనకి ఈ ఉరుములు, మెరుపులు అనేది ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 9వ తేదీ అనగా గురువారం తెలంగాణ మన రాష్ట్రంలోని తేలికపాటి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్చరిక
మనకి హెచ్చరికలు అంటే 9వ తేదీ 8వ తేదీ అయిపోయింది కాబట్టి 9వ తేదీ 8వ తేదీని ఇంకా 9వ తేదీకి చూసుకుంటే పెద్దగా హెచ్చరిక అయితే లేవు. ఎప్పుడు మీకు గురువారము అలాగే శుక్రవారం పెద్దగా ఎక్కడ అంటే కొన్ని ప్లేసెస్లో వర్షాలు పడతాయి. దాంట్లో మెయిన్గా హెచ్చరికలు ఇప్పుడు ఎల్లో బోర్డు ఉంటుంది కదండి, ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసామాట. అట్లాంటిది అయితే మనకి ఇప్పుడు అంటే 8వ తేదీని ఇంకా 9వ తేదీకి అయితే లేదు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్క బుధవారం రేపు తప్పించి మళ్ళీ మిగతా అలాగే 9, 10, 11, 12వ తేదీలో పెద్దగా వర్షాలు అయితే లేవు. వర్షాలు ఉన్నాయి కానీ తేలికపాటి ఇంకా ఒక మోస్తరు వర్షాలు మాత్రం, పిడుగులతో కూడిన వర్షాలు అయితే లేవు. ఎప్పుడు 9వ తేదీ దాటుకున్న తర్వాత మనకి పెద్దగా ఎక్కడైతే వర్షాలు అయితే లేవు. హెచ్చరిక కూడా మనకి ఎక్కడ జారీ చేసినట్టయితే ఇక్కడ క్లియర్ కట్గా లేదు. హెచ్చరిక అంటే ఇప్పుడు భారీ ఇంకా అతి భారీ లేదా అత్యంత భారీగా ఉంటాయి కదండి, అలా హెచ్చరికలు అయితే లేవు. ఒక్కటి రేపు మాత్రం అంటే బుధవారం మాత్రం హెచ్చరికలు అయితే ఉన్నాయి. కొన్ని నేను చెప్పాను కదండి, ఆ జిల్లాలకు మాత్రం కొంచెం రేపైతే జాగ్రత్తగా ఉండాలని క్లియర్ కట్గా మనకి ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే చెప్తుంది. అంటే మన వాతావరణ శాఖ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ అలర్ట్ అయితే జారీ చేశారండి. మెయిన్గా రేపు మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ఇదైతే వాస్తవం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం. ఇది ఇప్పటి వరకు తెలంగాణ. ఇంకా తర్వాత మనం ఆంధ్రాకి వద్దామండి. ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఆంధ్రాలో కూడా మనకి వాతావరణ విశ్లేషణ చూసుకున్నట్టయితే బుధవారం అనగా రేపు పార్వతీపురం మన్యం అలాగే అల్లూరి సీతారామరాజు కోనసీమ తూర్పు గోదావరి తూర్పు పశ్చిమ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల కర్నూలు నంద్యాల అలాగే అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటిని ఇంకా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ నేనుండే లొకేషన్ వచ్చేసి కొన్ని ఏరియాలో ఇప్పుడు నేనుండే లొకేషన్లో వర్షం ఈరోజు అయితే పడింది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, అన్నమయ్య జిల్లా ఉంటుంది కదండి, అన్నమయ్య జిల్లాలోని కొన్ని స్కేటర్డ్ ఏరియాస్లో మాత్రమే పడుతుంది. అంటే ప్రతి మండలంలో పడాలని అయితే లేదు, కాకపోతే ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే పడతాయి. ఏదైతే క్లియర్ కట్గా చెప్తాను. రేపు శ్రీకాకుళం తీసుకోనండి, మన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు. ఇక్కడ ఏదైతే పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు కోనసీమ తూర్పు అలాగే పశ్చిమ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల కర్నూలు నంద్యాల అలాగే అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం అయితే ఉందో, కాకపోతే కొంచెం ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షం మాత్రమే నమోదవుతుందని ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుందండి. మీకు ఆల్రెడీ మీకు ఫోటోలతో సహా నేను షేర్ చేస్తాను, మీరైతే చూడగలరు. రానున్న 24 గంటల్లో మనకి వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే పార్వతీపురం మన్యం ఉంది కదండి, ఈ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని క్లియర్ కట్గా తెలుస్తుంది. అలాగే నంద్యాల కానివ్వండి, వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే, మరి అంత లెక్కలా కాకుండా అక్కడక్కడ మాత్రం, ఈ చిత్తూరు కానివ్వండి, చిత్తూరు జిల్లాలో అలాగే సత్యసాయి జిల్లా తీసుకోండి, అలాగే ప్రకాశం, నెల్లూరులో కూడా అక్కడక్కడ మాత్రమే. ఇక్కడ మోస్తరుగా వర్షాలు పడే అవకాశం క్లియర్గా ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఇందాక నేనేది ఏదైతే చెప్పాను కోనసీమ జిల్లాలో కూడా రేపు ఓ రకంగా వర్షాలు అయితే ఉన్నాయండి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శ్రీకాకుళం తీసుకోండి, పార్వతీపురం మన్యం ఈ జిల్లాలకు మాత్రం కొంచెం హెవీ రైన్ఫాల్ అనేది క్లియర్ కట్గా అయితే ఉంది. ఇంకా తర్వాత రానున్న 48 గంటల్లో మరింత ఇప్పుడు ఏదైతే భారీగా పడేది దాన్ని కాస్త లైట్గా తగ్గుతూ వస్తుంది. మనకి రానున్న 48 గంటల్లో అనంతపూర్ జిల్లాకి అలాగే సత్యసాయి జిల్లాకి, నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో కొన్ని ప్రాంతాలు, అలాగే మన అన్నమయ్య జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, అలాగే చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి ఇంకా మోస్తరు వర్షాలు పడే కదా క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ఇంకా అలాగే రానున్న 48 గంటల్లో ఉన్న అప్డేట్ అయితే ఇది మన ఆంధ్ర. ఇంకా అలాగే ఇంకా మీకు 72 గంటల్లో రానున్న 72 గంటల్లో మీకు వర్షాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే మరి భారీగా తగ్గవు కానీ లైట్గా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా రానున్న 72 గంటల్లో మనకు అనకాపల్లి తీసుకోనండి, అలాగే కాకినాడ జిల్లా తీసుకోండి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ తీసుకుంటే ఇక్కడైతే వర్షాలు అయితే అది కూడా చూసుకుంటే వైఎస్ఆర్ కడప కానివ్వండి, అనంతపూర్, సత్యసాయి, అలాగే అన్నమయ్య, తిరుపతి ఈ జిల్లాలో మాత్రం కొంచెం లైట్గా తగ్గుతూ ఉంటుంది. కొన్ని ఏరియాలో అసలు వర్షమే ఉండదు, ఇంకొన్ని ఏరియాలో లైట్గా వర్షాలు అయితే ఉంటాయండి. మెయిన్గా నేను చెప్పదలసింది ఏమంటే రేపు మన ఆంధ్రాలో
ఎక్కడెక్కడైతే ప్రజెంట్ నేను చెప్పాను కదండి, మన అన్నమయ్య జిల్లా తీసుకోండి, సత్యసాయి తీసుకోండి, నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్, అలాగే ప్రకాశం, అలాగే కృష్ణ, పల్నాడు ఇవి ఉంటాయి కదండి. ఈ జిల్లాల్లో మాత్రం కొంచెం రేపు జాగ్రత్తగా ఉండండి. అలాగే పార్వతీపురం మన్యం ఉన్నాయి కదండి, ఈ కోనసీమ జిల్లాలో కూడా రేపు వర్షాలు పడే అవకాశం క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. అంటే అన్ని ఏరియాల్లోనూ పడవు, కేవలం కొన్ని ఏరియాల్లో మాత్రమే వర్షాలు అయితే పడవు. మెనీ కాకుండా లెస్ ఏరియాస్లో మనకైతే రేపైతే వర్షాలు అయితే నమోదైతే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక్కడ రైతులు మరి ఇప్పుడు ఏదైతే పంటలు పెట్టే వాళ్ళు భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా హెవీ రైన్ఫాల్, భారీ రైన్ఫాల్ అయితే లేదు. అంటే భారీగా వర్షపాతం నమోదయ్యేది రేపైతే కానివ్వండి, రానున్న 72 గంటల్లో కానివ్వండి, అలాగే రానున్న 96 గంటల్లో, రానున్న 120 గంటల్లో కూడా పెద్దగా ఎక్కడైతే భారీ స్థాయిలో వర్షాలు వచ్చే అవకాశం మనకి రెడ్ అలర్ట్ అయితే లేదు. మనకి ఎంతసేపు ఉన్నా ఇక్కడ చూసి లైట్ రైన్ఫాల్, అంటే లైట్ లేదా మోడరేట్ రైన్ఫాల్ మాత్రమే మనకి నమోదయ్యే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. సో రైతులను అయితే భయపడద్దండి. ఒక్క తెలంగాణకు మాత్రం రేపు కొంచెం మోస్తరుగా వర్షాలు అయితే ఉంటే క్లియర్ కట్గా తెలుస్తుంది. రేపు మాత్రమే, మళ్ళీ తెలంగాణ అంటే ప్రతిరోజు కాదు, రేపు మాత్రం కొంచెం ఒక భారీని ఇంకా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. మెయిన్గా నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే నేను దానికైతే బాధ్యుని అయితే కాదు. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటానండి. లాస్ట్ వరకు చూస్తే నేను ఏమైతే చెప్పుకోవాలి, ఇక్కడ చూసుకుంటే సౌత్ ఇండియా ఏదైతే మనకి దక్షిణ ఇండియాలో ఎక్కడెక్కడ, దక్షిణ భారతదేశంలో ఎక్కడెక్కడ ఇక్కడ వర్షాలు పడతాయి, హెవీ రైన్ఫాల్, ఇది వచ్చేసి మనకు ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ భారత వాతావరణ శాఖ అయితే ఇస్తుందండి. అంటే చూసుకుంటే హెవీ రైన్ఫాల్ వెరీ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ తమిళనాడు, కోస్టల్ ఆంధ్ర, గుర్తుందా కోస్టల్ ఆంధ్ర, మన కోస్టల్ ఆంధ్ర తీసుకున్నా కూడా యానాం, అలాగే తెలంగాణ రేపు అలాగే మన్నాడు కొంచెం వర్షాలు పడే అవకాశం క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇదండి అంటే రెడ్ అలర్ట్ అయితే ఎక్కడ జారీ అవ్వలేదు, కాకపోతే వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఇక్కడెక్కడ తెలుస్తూ ఉంది. ఇదండి ఇన్ఫర్మేషన్ మెయిన్గా ఈ వీడియోలో నేను తెలియజేయాలనుకునింది.